కార్పొరేట్ ఏర్పూరి సోమన్న గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. నమస్తే సోమన్న గారు. నమస్తే మా. ఎస్, చిహ్నంలో మార్పులు జరుగుతున్నాయి. చార్మినార్ కాకతీయ కళాతోరణం ఉండదు అనే ప్రచారం జరుగుతోంది. ఏమంటారు? ఇవి ఉండాల్సిందే అని ప్రతిపక్షాలు చెప్తున్నాయి. అంటే పరిపాలనకు ఇవాళ చిహ్నాలు మార్పు అనేది తప్పుపట్టాల్సినటువంటి అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది, కొన్ని ఎజెండాలు రాష్ట్ర ప్రభుత్వం ముందున్నాయి. ఏదైతే సమాజాన్ని ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో సమాజంలో ఉన్నటువంటి పేద ప్రజలను, బడుగులను, బలహీన వర్గాలను ఏదైతే రకరకాల హింసలు పెట్టి రకరకాల ఒక రాచరిక వ్యవస్థగా ఆనవాళ్ళుగా ఉన్నటువంటి సింబల్ ఏదైతే ఉందో అవి తీసేయాలి అనేటువంటి ఆలోచనకు రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చారు కనుక దాన్ని తప్పుపట్టేటువంటి పరిస్థితి కాదు. దాన్ని మార్పులు చేర్పనేది సహజం. ఇప్పుడు యాదగిరి గుట్ట పుణ్యక్షేత్రం ఉంది, కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నది. అది ఎవరిని అడిగి అవి మార్పులు చేర్పులు చేసిర్రు? ఎవరిని అడిగి ఈ రాష్ట్రంలో జరిగినటువంటి 10 ఏళ్ల కాలంలో జరిగినటువంటి విధ్వంసాన్ని ఎవరిని అడిగి ఇవాళ ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని చెప్పిండ్రు? ఇది కావాలని ఒక కుట్రపూరితంగా ఏదో దాన్ని ఒక రాజకీయ కోణంలో విమర్శలు తప్ప ఏం జరుగుతుందో చూద్దాం. కనీసం అది జరిగేదాకా కూడా ఏమైద్ది, ఎలా ఉంటది, ఎలా ఉండబోతుంది. ఇప్పుడు 1969లో జరిగినటువంటి తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి ఆనవాళ్లు మంచిదే కదా. అవి ఉంటే ప్రజలకు ఉపయోగపడేటి, భవిష్యత్ తరాలకు ఉపయోగపడేటువంటి ఒక చిహ్నంగా, ఒక పోరాటాలకు గుర్తుగా ఉంటే తప్పేంటి? రాచరిక ఆనవాళ్లుగా ఉండడం దేనికి సంకేతం? అంటే కేసీఆర్ ఒక నియంతృత్వపు దొర గనక ఆయన తీసుకొచ్చి ఆ సింబాల్ ఈ సింబాలికి తీసుకొచ్చి ఆయన ఇష్టానుసారంగా పెట్టిండు. ఇవాళ మేధావులతో, రచయితలతో, కవులతో, కళాకారులతో, ఇంకొంతమందితో కూర్చొని ఒక డిస్కషన్, డిబేట్ అనేది నడుస్తా ఉంది. అది ఏం ఫైనల్ అయితే ఏం కథ అనేది అది జరిగిన తర్వాత దాంట్లో ప్రజలకు జరిగేటువంటి నష్టాలు లేదా ప్రజల ఆనవాళ్లు, ఉద్యమకారుల ఆనవాళ్లు లేనప్పుడు కదా మనం మాట్లాడేది. అది జరగక ముందుకే ఓ నిర్ణయం తీసుకొని ముందుకు పోతున్నప్పుడు అది దాని మీద తప్పు బట్టి రాదంతం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, అంటే మీరు ఒక ప్రజా గాయకుడు, కవి, రచయిత. సో నిన్న గీతం గురించి మాట్లాడాం. అంటే చిహ్నం అయితే పోస్ట్పోన్ అవుతుంది రిలీజ్ చేయడం, బట్ గీతం అయితే June 2 కి రిలీజ్ చేస్తాం అంటున్నారు. వ్యక్తిగతంగా దీని మీద మీ అభిప్రాయం ఏంటి? వ్యక్తిగతం వేరే కాదు, గాయకుడే కాదమ్మా. నా ఒపీనియన్, రాష్ట్ర గీతం అనేది ఆ గీతాన్ని రాకుండా అణచివేసి ఆ రాష్ట్ర గీతాన్ని రాసిన రచయిత పేరు ఏడ కనపడకుండా 10 ఏళ్ల కాలం పాటు అణచినటువంటి కుట్ర. అది మీకు తెలుసు, మాకు తెలుసు. తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఊరు, వాడ, ప్రతి బడి, ప్రతి కాలేజీలో పిల్లలు, విద్యార్థులు పాడుకుండ్రు, ఉద్యమకారులు పాడుకుండ్రు జయ జయ హే తెలంగాణ అనే పాటను. ఇలా కొత్తగా వచ్చిన పాట కాదు. ఈ పాటను ఉద్యమ కాలంలో తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు ఆంధ్ర, రాయలసీమ కవులతో, గాయకులతో పాడించారు. జయ జయ హే తెలంగాణ అనే పాటను గాని, ఇది తెలంగాణ, కోటి రతనాల వీణ అనే పాటను గాని రామకృష్ణ అనేటువంటి గాయకుడితో పాడిపించారు. మరి ఏ ఉద్దేశంతో ఆ రోజు పాడిపించు? తెలంగాణ అస్తిత్వం ఆ రోజు కనపడలేదా? తెలంగాణ ఆత్మగౌరవం కనపడలేదా? తెలంగాణ మట్టి కనపడలేదా? తెలంగాణ సోయి కనపడలేదా? ఏ ఉద్దేశంతో ఆ రోజు పాడిచ్చిర్రు? ఏ ఉద్దేశంతో ఆ రోజునటువంటి వాళ్ళు ఉద్యమాలు చేసుకుంటా నిప్పులు రాజేసి, పొగలు రాజేసి, అగ్గిపెట్టెలు తీసుకొని రాజేసినటువంటి నాయకులు వాళ్ళే పాడిచ్చిర్రు, వాళ్ళే చేసిరు దాన్ని. ఇవాళ అద్భుతంగా 2 రాష్ట్రాలు కాదు, యావత్ ప్రపంచం వర్షించదగ్గ ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఒక రచయితగా, ఒక కవిగా అందశ్రీ గారికి ఆ స్వేచ్ఛను ఇచ్చిండ్రు. అది తప్పెట్లయితది? చేయించుకుంటాడు. ఆస్కార్ అవార్డు గ్రహీతతో చేయించుకుంటుండే ఆయన. అది ఒక పాట రాసిన రచయితకు ఆ మాత్రం స్వేచ్ఛ లేదా? ఇవాళ రకరకాల కోణాల్లో పక్కా టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు దీన్ని ఒక రాజకీయ కోణంలో చూస్తూ, ఓ రాజకీయంగా దీన్ని ఒక గుంపును తయారు చేసి, ఆయన పేరు ఏం పేరు, మన ప్రేమ్ రాజా ఏదో పేరుంది, ఆ ప్రేమ్ రాజును ఇంకొక బ్యాచ్ ని తయారు చేసి ఈ టిఆర్ఎస్ పార్టీ ఏజెంట్లుగా వాళ్ళు తయారయ్యి మట్టి అస్తిత్వం అని ఇలా మాట్లాడుతా ఉన్నారు. మరి ఇన్నేళ్ళు ఎక్కడున్నారు ఈ మట్టి అస్తిత్వాలు మాట్లాడే వాళ్ళు? 10 ఏళ్ల పాటు ధ్వంసమవుతున్న తెలంగాణను, ప్రాజెక్టులు గాని, నీకు అనేక విషయాల్లో అవినీతి జరిగినటువంటి పరిస్థితిలో అడుగడుగున ప్రశ్నించడం, అడుగడుగున మాట్లాడినం, అడుగడుగున కొట్లాడినటువంటి వాళ్ళం. ఇవాళ కాస్త కూస్తో తెలంగాణకు ఒక ఊపిరి, స్వేచ్ఛా వాయువులు వచ్చినాయి. ఆ గడిల పాలన పోయింది, ఆ గేట్లు తొలిగిపోయినాయి, ముళ్ల కంచెలు తొలిగిపోయినాయి. ఇవన్నీ నిర్బంధాలు తొలిగిపోయి ఒక స్వేచ్ఛా వాయువులు వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే అడుగులు పడుతా ఉన్నాయి. అది జరగనియండి, చూద్దాం. గానీ దాన్ని అప్పుడే రాజకీయ కోణంలో ఒక గుంపు తయారు చేసి, ఒక ముఠాను తయారు చేసి, దీని వెనుక కేటీఆర్ ఉండి, దీని వెనుక టిఆర్ఎస్ పార్టీ యొక్క ప్రోద్బలంతో రకరకాల వాళ్లతో ఒక గ్రూపులు పెట్టించి దీన్ని ఒక రచ్చ చేయాలనేటువంటి ఒక పరిస్థితి జరుగుతా ఉంది. ఒక దళితుడు పాట రాస్తే ఈ దళితుని పాట ఎందుకు రాష్ట్ర గీతంగా పెట్టాలనే అహంకారంతో ఇప్పటివరకు ఆ పాట రాకుండా చేసిండ్రు. దాని ఇలా వస్తా ఉంది ఆ పాట, దాన్ని స్వాగతిద్దాం, మనసు పూర్తిగా స్వాగతిద్దాం.
ఓకే, అంటే చివరిగా మీరు ఒక ప్రజా గాయకుడుగా ఉన్నారు. మీరు తెలంగాణ అంటే ఇప్పుడు 10 ఏళ్ల సంబరం జరుపుకోబోతుంది తెలంగాణ రాష్ట్రం జూన్ 2న. Yes. మీరు ఎక్కువగా పాడిన పాట ఏంటి తెలంగాణ ఉద్యమ టైంలో? ఎస్, జీ తెలుగు న్యూస్ గురించి ఏమైనా పాట తలుచుకున్నారా? తెలంగాణ ఉద్యమంలో మేము పాడినటువంటి పాటలు అమోఘమైనటువంటి పాటలు. తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి అలల మీద సాగుతున్న నావల పాట పల్లెల్లో ప్రవహించెను ఏరులా, ఆ త్యాగాల ఈ నేల తనువంత గాయాలం చిగురించను రెమ్మల వెన్నుదట్టే అమ్మల, అలల మీద సాగుతున్న నావల పాట పల్లెల్లో ప్రవహించెను ఏరులా, గల 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 జలపాతం సంగీతానాదాలై ధన 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 గుండె దరువె జన విముక్తి గానాలై స్వయం పాలన ఏలిన సర్వాయి పౌరుషమై సమ్మక్క సారక్కల తుడుమ్మోత నినాదమై బందగి కొమరం భీము ఐలమ్మ కొమురన్నల వేల కొలది అమరుల త్యాగాల దారిలోన అలల మీద సాగుతున్న నావల పాట పల్లెల్లో ప్రవహించెను ఏరులా, ఆ ఇట్లా అనేక పాటలు ఆ గ్రామాలు తిరిగి ఆ చైతన్యాన్ని చేసినటువంటి పరిస్థితి ఉందము. విప్లవ పోరాటాలకు పేరుగాంచిన కోట బరిసెలందుకొని బరిలో ముందు నిలిసే సూర్యపేటం, మట్టి మనుషుల వెతలను కథలు రాసే ఒట్టి కోటం, భీమిరెడ్డి ఐలమ్మలు రగిలించిన పోరుబాటం, యుద్ధ గీతి గరిజించ యాదగిరి పాఠం, ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల గోసం. ఆనాడున్నటువంటి గోసలను రాసినటువంటి పాట అమ్మాయి. ఓకే, ఇట్లా అనేక పాటలు అనేక సాహిత్యాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చడం, ప్రజల కోసం కొట్లాడినటువంటి గొంతుకలుగా ఇవాళ 10 ఏళ్ల విధ్వంసాన్ని వద్దు అని చెప్పి ప్రజలు ఒక అద్భుతమైనటువంటి ప్రజాపాలన కావాలని చెప్పి మద్దతు ఇచ్చిండ్రు. ప్రజాపాలన వచ్చింది. ఇప్పుడిప్పుడే అవన్నీ కూడా ఒక స్వేచ్ఛావాయువులు వస్తున్నాయి కనుక దాన్ని స్వాగతిద్దామని చెప్పి నేను తెలియజేస్తాను. ఓకే సోమన గారు, థ్యాంక్ యూ. ఎస్ మానవతరయ్య గారు, ఏం చెప్తారు మీరు? ఏముందండి, ఇప్పుడు ఒకటే బీఆర్ఎస్ వాళ్ళకి కానీ బీజేపీ వాళ్ళకి